నమస్కారం కన్నమ్మ గారు. నమస్తే. రీసెంట్ గా సునీత విలియమ్స్ గారు స్పేస్ లోకి వెళ్ళేసి వచ్చారు. అది ఎంత పెద్ద ప్రపంచం మొత్తం కూడా సచ్ అ సక్సెస్ఫుల్ థింగ్ అన్నమాట. చాలా సంతోషంగా ఆ విషయాన్ని అందరం కూడా పంచుకున్నాం. అవును. ది సేమ్ టైమ్ చిన్న చిన్న చిలిపి ప్రశ్నలు లాంటివి ఉన్నాయి. అడగండి. ఆవిడ స్పేస్ లోకి వెళ్ళొచ్చారు కదా, మనం సూర్యగ్రహం, చంద్రగ్రహం అని చెప్పేసి గ్రహాలుగా పిలుస్తాం కదా. అక్కడ ఆవిడ ఎట్ ద సేమ్ టైం మనం సూర్యదేవుడు, చంద్రదేవుడు అని చెప్పేసి అనుకుంటాం కదా. మనం ఇలా భావిస్తాం. ఆవిడ ఆ తరహాలో ఏమైనా చూసి వచ్చి ఉంటారంటారా? డెఫినెట్ గా అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళకి ఈ ఒక పని మీద వెళతారు అక్కడ ఆ పరిశోధనలు చేయడానికి. అవునమ్మా. వాళ్ళు ఇక్కడి నుంచి టార్గెట్ ఏ ప్లేస్ దాకా వెళ్ళాలి అనేది ఒకటి ప్లాన్ ఉంటుంది. అక్కడికి రీచ్ అవుతారు. సపోజ్ మార్స్ మీదకి వెళ్ళాలి, అంగారక గ్రహం మీదకి, అక్కడికి వెళ్తారు. లేదా మూన్ కి వెళ్ళాలి, చంద్రుడి మీదకి, ఆ చంద్రగ్రహం మీదకి వెళ్తారు. కానీ ఇప్పుడు ఆవిడ వెళ్ళింది భూమి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో స్పేస్ లోకి వెళ్ళారు. 100 కిలోమీటర్ల దూరం. అంటే అది ఒక శూన్య ప్రదేశం. అక్కడ ఉండి పరిశోధనలు చేశారు. సో అక్కడి నుంచి కిందికి చూస్తే భూమి ఎలా కనబడుతుంది అంతవరకు వాళ్ళు దర్శించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం కింద నుంచి పైకి ఆకాశంలోకి చూస్తే మనకి చందమామ ఎలా కనబడతాడు, అలాగే భూమి కూడా మంచి కలర్ఫుల్ గా రాత్రి అయ్యేసరికి ఒకలాగా, డే టైంలో ఒకలాగా, అలాగే ఒక బంతి పరిమాణంలో కనబడుతుంది. అలా భూమిని చూసినప్పుడు పైనుంచి ఆ అత్యంత అద్భుతమైన అనుభూతి అది ఆ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మనలాగా మాట్లాడుకునే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలీదు. షీ ఈజ్ సో హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు చెప్పారు. చాలా అత్యద్భుతమైన అనుభూతికి లోనయ్యాను నేను భూమిని చూసినప్పుడు అంత ఎత్తు మించి అని చెప్పారు. అలాగే మనము నిత్యము కింద నుంచి చందమామను చూస్తాము. మనము అలాగే జాబిల్లిని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? అంతే కదమ్మా. ఆ వెన్నెల రాజు, ఆ నల్లరేడు, ఆ చందమామ, ఆయన్ని కింద నుంచి చూసి మనం అందులో నిండు పౌర్ణమి రోజు చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఆ చంద్రుడి రూపాన్ని మనం చూస్తూ ఉంటాం కదమ్మా. అలాగే ఏమన్నా చేంజెస్ ఆవిడ భూమిని సేమ్ ఒకే లెవెల్లో చూసుంటారా, లేదా అట్లా చేంజెస్ ఏమన్నా ఉండుంటాయా? అది వారు చెప్పాలి. ఈ ప్రశ్నకు ఆన్సర్ నేను కాదు, కానీ చూశారు, చూసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇంకా ఇప్పుడు మీరు గ్రహాల గురించి అడిగారు కాబట్టి ఈ ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో 7 గ్రహాలు సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 7 గ్రహాలు, అలాగే రాహు, కేతువు, ఛాయాగ్రహాలు, మొత్తము ఈ 9 గ్రహాలకి కూడా కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వాటి యొక్క ప్రభావము భూమి అనే గ్రహం మీద ఉన్నటువంటి సకల జీవరాశుల పట్ల, ముఖ్యంగా మానవుడి పట్ల ఆ ప్రభావము ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే లెక్కలు గట్టి, వాడు పుట్టిన సమయాన్ని బట్టి లెక్కలు గట్టి గుణించి మనకి జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. ఈ ప్రభావం వల్ల ఇతను ఇలా ఉంటాడు, ఈ నక్షత్రంలో పుట్టినవాడు ఇలా ఉంటాడు, ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు, ఈ ప్లానెట్స్ ఈ వీటి యొక్క 360 degrees ఈ ప్లానెట్ ని ఇలా చూస్తుంది, లేదా ఈ ప్లానెట్లు కలిసి ఈ ఇంట్లో ఉన్నాయి. 12 ఇళ్ళు ఉంటాయి అన్నమాట జాతక చక్రంలో. సో ఈ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ప్రభావము చేత మానవుడి జీవనము ఈ విధంగా కొనసాగుతుంది అని జ్యోతిష్కులు లెక్కలు గట్టి చెబుతారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, జ్యోతిష్య శాస్త్రం అనేది. ఇక్కడ ఈ విధంగా మనం జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పుకుంటాం కదమ్మా. ఇప్పుడు ఇదే విధంగా మరొక సరదా ప్రశ్న అన్నమాట.
ఇప్పుడు అక్కడ స్పేస్ లో ఇలాంటి లెక్కలకు తావు ఉంటుందా? అన్నీ కూడా అకౌంట్సే. ఓకే. ఇప్పుడు ఈ లెక్కల్ని లెక్క కట్టడానికే, వీటన్నిటిని పరిశోధించడానికే వెళ్ళారు. అక్కడ ఏమి సాధ్యము ఏది అసాధ్యము, అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడి పరిస్థితుల్ని బట్టి మనము ఈ గ్రహంలో ఉన్న, భూమి అనే గ్రహంలో ఉన్న మనకి ఎటువంటి ఉపయోగములు మనము పొందవచ్చు అనేది పరిశోధించడానికే ఈ వ్యోమగాములు పెడతారు అంతరిక్షంలోకి. అలా అయితే ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క విధంగా, అంటే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండొచ్చు. అన్ని గ్రహాల మీదకి వెళ్ళలేరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురుగ్రహం ఉంది. గురుగ్రహము సూర్యుడి కంటే కూడా భయంకరమైన అగ్నిగోళం లాగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రసాయనిక చర్యలు, అక్కడ జరిగేటువంటివి అవి తట్టుకోలేరు, ఈ మిషన్లు తట్టుకోలేవు. అక్కడ ల్యాండ్ అవ్వడం చాలా కష్టము. అసలు సూర్యగ్రహం మీదనే ఇంపాసిబుల్ థింగ్ కదా అమ్మా. అవును, అందుకే పాజిబిలిటీ ఉన్న ప్లానెట్స్ ఏమిటి అనేది తెలుసుకొని అది ముందు పరిశోధించి అక్కడికి వెళ్ళి అక్కడ మానవ జీవితానికి, లేదా అక్కడ ఏమైనా ప్రాణులు నివసించడానికి, లేదా అక్కడి వాతావరణం బట్టి ఇక్కడి ఈ గ్రహాల మీద ఉన్న జీవరాశులకి ఏ రకమైన ఉపయుక్తము, ఏ రకమైన ఉపయోగకరము జరిగే ఆస్కారము ఉంది అనేదే ఈ పరిశోధనలు. ఆ లెక్కలు తేల్చడానికే అక్కడికి వెళ్తారు. దానికోసమే కోటాను కోట్ల డబ్బు వెచ్చించి ఈ వ్యోమ నౌకల్ని తయారు చేసి రోదసీలోకి వెళ్ళడము, అంతరిక్షంలోకి. అలాగే ప్రాణాలకు తెగించి వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెడుతున్నారు. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అండ్ ఈ సందర్భంగా మనము సూర్య భగవానుడి గురించి, సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. అయితే ఒక్కొక్క ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పుట్టుపూర్వోత్తరాలు, లేదా వాటికి సంబంధించిన కొన్ని విశేషాలు, లేదా విలక్షణమైనటువంటి వాటి తత్వాలు, ఆ ఇంపాక్ట్ మానవుల మీద ఎంతవరకు పడుతుంది, అదే వాస్తవమా, ఒకవేళ వాస్తవం అయితే ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అని అంటే ముందు ఒక్కొక్క గ్రహం గురించి బేసిక్స్ అనే తెలుసుకోవాలి కనీసం. అలాగా సూర్యుడి గురించి మాట్లాడుకుందాం ఇవాళ. సూర్యుడు చాలా, సూర్య శక్తి, సౌరశక్తి అనేటువంటిది జీవశక్తి. ఈ బ్రహ్మాండ భాండంలో ఈ గెలాక్సీ మనకు ఏదైతే ఉందో అందులో అనేక ప్లానెట్స్ ఉంటాయి. అందులో ప్రత్యేకించి ఈ 7 మాత్రమే జ్యోతిష్య శాస్త్రంలో ఎందుకు చెబుతారు అని అంటే, వాటి యొక్క ప్రభావము మన మీద ఉండబట్టే ఈ భూమి అనే ప్లానెట్ మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా, సకల జీవరాశులు, చెట్లు చేమలు, నదీ నదాలు, ఇవన్నీ సముద్రాలు, ఇవన్నీ కూడా ఈ చైతన్యవంతంగా ఇవి వర్ధిల్లుతున్నాయి అంటే వాటి యొక్క ప్రభావమే. వాటి ప్రభావం లేదే ఇది కూడా అంధకారంలోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, రాత్రి అయింది, చంద్రుడు రాడు, అమావాస్య నాడు, సూర్యుడు సాయంత్రం అయితే సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పుడు మొత్తం అంధకారమేగా. మనం ఇక్కడ కరెంట్ అనేది కనిపెట్టి బల్బులు లైట్లు వేసుకుంటున్నాం కాబట్టి వెలుతురు, లేకపోతే చీకట్లో మగ్గిపోవాల్సిందే కదా. అవి కూడా నేచర్ నుంచి వచ్చినాయి కదమ్మా. ఇవి మనము ఉన్నాయి సృష్టిలో, వాటిని కనుగొని ఎలా వినియోగంలోకి తెచ్చుకోవాలి అనేది పరిశోధనలు చేసి తెలుసుకొని దాన్ని వినియోగించుకుంటున్నాము. అటువంటి పరిశోధనలే చేయడానికి ఈ సైంటిస్టులు, ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఏమండి, అంతే కదా. సో ఇప్పుడు ఇవాళ సూర్యుడి గురించి క్లుప్తంగా కొన్ని అంశాలు చెప్తాను నేను. సూర్యుడికి ఒక భగవంతుడిలాగా మనము సేవించాలి. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరగందే మనకి ఆహారము, వృక్ష సంపద ఉండదు, చెట్లు, కాయలు, పళ్ళు, పూలు, ధాన్యాలు ఏవి పండవు. అందుకని మనము సూర్యుడిని భగవంతుడిలాగా ఆరాధించాల్సిందే. నిత్యము లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాము. సూర్యుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే జీవశక్తిని ప్రసాదిస్తుంది. ఫస్ట్
ఈ అన్ని జీవులకి ఒక ఎనర్జీ రావాలి అంటే బ్రైట్ లైట్ తో పాటు ఒట్టి లైటే కాదు, హెల్త్ శక్తి. ఆ శక్తి లేదనుకోండి మీకు విటమిన్ డి లేదు అని చెప్తారు. బేసిక్ గా చెప్పుకోవడానికి విటమిన్ డి అంటారు, కానీ అన్నింటికి ఇప్పుడు మొక్కలకైనా మనుషులకైనా సూర్యరశ్మి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అది కనిపించి కొన్ని అయితే కనిపించకుండా చాలా విధంగా చాలా అయితే శక్తివంతంగా ఈ భగవంతుడిగా భావించేటువంటి ఈ సూర్యుడి యొక్క కిరణాలు అన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఈ భూగ్రహం మీదకి ప్రసరింపబడి ఇక్కడ దాకా ప్రయాణం చేసి ఇక్కడ ఈ జీవశక్తిని మనకి అందిస్తోంది అంటే అది భగవంతుడే. సూర్యుడిని మనం తయారు చేయలేదు కదా, మన సైంటిస్టులు తయారు చేయలేదు కదా. మన సైంటిస్టులు సౌరశక్తి వల్ల మనకు ఉన్నటువంటి కలుగుతున్న మేలు ఏమిటి, లేదా కీడేమిటి, లేదా ఏ రకమైన ఇది ఉంది అనేది పరిశోధనలు చేస్తున్నారు. అంతవరకే. అది భగవంతుడి సృష్టిలో ఉంది సూర్యుడు అనేది. సరే, ఆ సూర్యుడిలో ద్వాదశ ఆదిత్యులు అంటారు. ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు? ముఖ్యంగా సూర్యుడిలో ఉన్నటువంటి ఆ 12 రకములైనటువంటి ప్రత్యేక శక్తులు, 12 రకాలు అని ఇక్కడ పెద్దలు చెప్పారు మనకి. అందులో ముఖ్యంగా ఆ 12 రకాల శక్తులు ఉన్నాయి కాబట్టి ద్వాదశ ఆదిత్యులు అంటారు. ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్యుడు అంటే ఆది దైవము సూర్య భగవానుడు. అంటే మనకు కనిపించే దైవము, కళ్ళు తెరవగానే కనపడే దైవము. ఈయనకి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూషణ, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, ఆర్క, సవిత్ర, భాస్కరోభ్యో నమః అంటారు. అంటే 12 పేర్లు. ఇవన్నీ సూర్య భగవానుడి యొక్క పేర్లు. అయితే ఈ 12 పేర్లే కాకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి, 12 వెరైటీస్ ఆఫ్ దైవీ శక్తి ఏదైతే మనకి అందుతోంది, దాన్ని మనం అందరం అందిపుచ్చుకోగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లోనూ కొన్ని గుణాలను, కొన్ని లక్షణాలను పెట్టి పుట్టించాడు భగవంతుడు. అందరికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మానవుడికి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. తను తెలుసుకోగలడు, ప్రకటించగలడు, తెలియచెప్పగలడు, ఇన్ని రకాల నేర్చుకోగలడు, చేయగలడు. ఇన్ని రకాల ఎనర్జీస్ భగవంతుడు మానవ జన్మలో పెట్టి పుట్టించాడు. అయితే ఈ సూర్య ద్వాదశ ఆదిత్యుల నుంచి మనకి లభిస్తున్నటువంటి ఈ 12 రకములైనటువంటి ఎనర్జీస్ ఏమిటి? అవి అంటే యోగము, తత్వము, నిరోధము, జ్ఞానము, విశ్వము, భవము, న్యాయము, ధర్మము, అనుకూలము, ప్రవర్ధితము, తస్థితము అంటే అప్పటికప్పుడు జరిగేది. తత్ స్థితము అంటే అప్పటికప్పుడు జరిగేది. తస్థితము, వ్యవస్థితము అనేటువంటి 12 రకాల ఎనర్జీస్. దానినే ఈ దైవీ భాషలో ఏం చెబుతారు అంటే జ్ఞాన సంపద. జ్ఞానానికి సంబంధించిన ఎనర్జీస్ అవి. అవన్నీ కూడా మానవుడికి అవసరము. కానీ దాని గురించి జ్ఞానశూన్యుడు, మూర్ఖుడు, మాయలో పడి కొట్టుకునే మానవుడు తెలుసుకోడు. తెలుసుకోకుండా అలా గుడ్డెద్దు చేలో పడినట్టు జీవితాలు గడిపేస్తున్నారు. పుడుతున్నారు, పెరుగుతున్నారు, ఏదో జీవిస్తున్నారు, ఎప్పుడో మృత్యువు సంభవించినప్పుడు అయిపోతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆస్వాదించటము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే మనకి మన ఋషులు, మనకు ముందు తరాల వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసి అప్పటి పురాణాలు, ఇతిహాసాలు,
వీటన్నిటి ద్వారా వేదాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనకి గ్రంథ రూపంలో అందించారు. ఆ అందించిన గ్రంథాల్లో ముఖ్యంగా భారతము కర్మయోగాన్ని మనకి తెలియజేస్తుంది. మహాభారతం, భాగవతము, శ్రీమద్ మహాభాగవతము అది జ్ఞానయోగాన్ని అందిస్తుంది. సో ఈ కర్మయోగాన్నే పట్టుకొని కలికాలం కాబట్టి వేలాడుతున్నారు, కానీ ఆ జ్ఞాన యోగాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మానవుల్లో అతి తక్కువగా అరుదుగా మనం చూడగలుగుతాము. కానీ అది మనం తెలుసుకోవాల్సింది, అది మనకి కావలసినది, అదే అసలైన ఆస్తి, అదే అసలైన శక్తి, అదే అసలైన ముక్తికి మార్గము. అది తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నించట్లేదు. అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞాన ప్రదాత కూడా సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడిని గురించి మనకి మన పురాణాల్లో చాలా సవివరంగా విశదీకరించి ఆయన యొక్క క్రెడిబిలిటీ, ఆయన యొక్క పర్పస్, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానము ఏమిటి అనేది చాలా క్లియర్గా చెప్పబడింది. ముఖ్యంగా భాగవతంలో, భాగవత కథల్లో మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఇవన్నీ స్మరించుకుంటున్నాం మనము. అందరికీ తెలియాలని చెప్పాను, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. అయితే ఇటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి ఆ సూర్య భగవానుడు మనకి గ్రహాల్లో ఆద్యుడు, మొదటివాడు. సూర్య అనే ప్లానెట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఫర్ ఆల్ జీవాస్. ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి అన్ని జీవులకి కూడా సౌరశక్తి అనేటువంటిది జీవనాధారము. అటువంటి ఆధారభూతమైనటువంటి ఆ సూర్య భగవానుడు సాక్షాత్తు ఆరాధించవలసినటువంటి దైవము అని గ్రహించాలి. ప్రకృతిలో మనము ఆరాధించవలసిన మొట్టమొదటి దైవము సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు యొక్క ప్రభావము ప్రతి జాతకుడి మీద, అంటే మానవుల జీవితంలో ఆ ప్రభావము ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది, ఏ సమయంలో పుట్టిన వారికి ఆ ప్లానెట్ యొక్క పవరు ఎలా ఉంటుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి అనేది జ్యోతిష్య పండితులు చక్కగా స్టడీ చేసి మన యొక్క జాతకాలు చెప్పేటప్పుడు చెప్తారు. అందువల్ల ప్రతి మానవుడు చేయవలసింది ఏమిటి అంటే, సూర్యుడు ఒక ప్లానెట్ మాత్రమే కాదు, సాక్షాత్తు భగవత్ స్వరూపము. అందుకే సూర్య భగవానుడు అన్నారు. అంటే మనము చూసినా చూడకపోయినా పట్టుమని ఒక ఫ్యూ సెకండ్స్ కూడా సూర్యుడి వైపు కన్నెత్తి చూడలేము. కళ్ళజోళ్ళు, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని గ్రహణాలు అవి వచ్చినప్పుడు చూస్తారు చాలా మంది. డైరెక్ట్ గా చూడలేము అసలు. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆ సూర్య భగవానుడి యొక్క కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కాంతి కిరణాలు లెక్క పెట్టలేనండి అసంఖ్యాకమైనటువంటి సూర్యకాంతి కిరణాలు ఈ భూమండలం మొత్తం మీద కూడా ప్రసరింప చేయడం వల్ల మనకి అనేక రకాల ఎనర్జీస్ పొందగలుగుతున్నాము, లభిస్తున్నాయి. వాటితో పాటు జ్ఞాన సంపదని సాధించడానికి ఈ జన్మ ఎత్తినందుకు దానికి పర్పస్ ఏమిటి, సాల్వేషన్, హౌ టు అచీవ్ సాల్వేషన్ అనేది కూడా తెలియచెప్పడానికి ఆ సాక్షాత్తు సూర్య భగవానుడు ఇన్ని రకములైనటువంటి ద్వాదశ ఆదిత్యులుగా మనకి 12 రకాల జ్ఞాన వీచికల్ని, జ్ఞాన సూచికల్ని, జ్ఞాన కాంతుల్ని మనకి అందిస్తున్నారు. ఎంతమంది అందబుచ్చుకుంటారో పొందిన వాడికి పొందినంత.